హుదూద్ తుఫాన్ ఎఫెక్ట్ స్టేట్ పై కూడా ఉండే అవకాశం ఉండడంతో రాష్ట్ర సర్కార్ అలర్ట్ అయింది. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ముందస్తు సహాయక చర్యలు చేపట్టింది. తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండే జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు సీఎం. హుదూద్ తుఫాన్ ఎఫెక్ట్ నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితిపై సమీక్షించారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలో చేపట్టిన పునరావాస సహాయక చర్యలపై కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ కు ఫోన్లో వివరించారు. తుఫాన్ను సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్ని విధాలా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో అప్రమత్తంగా ఉండాలంటూ కలెక్టర్లను ఆదేశించారు సీఎం కేసీఆర్. మూడు రోజుల ఢిల్లీ టూర్ ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, రెవెన్యూ ప్రిన్సిపల్ కార్యదర్శి మీనాతో పాటు ఉన్నతాధికారులతో తుఫాను పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఇతర అధికారులు ఆయా మండలాల్లోనే ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హుదూద్ తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండడంతో అన్ని విధాల సహాయ సహకారాలు అందించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు సీఎం కేసీఆర్. ఆ ప్రభుత్వం కోరిన వెంటనే సాయం అందించేందుకు సిద్ధంగా ఉండాలని రాజీవ్ శర్మను ఆదేశించారు. ఏపీలో తుఫాన్ ఎఫెక్ట్ పై ఆందోళన వ్యక్తం చేశారు సీఎం. కేసీఆర్ ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావుతో ఫోన్లో మాట్లాడారు రాజీవ్ శర్మ. అధికారులు, ఉద్యోగుల సేవలతో పాటు వాహనాలు, మౌలిక వస్తువులు వంటి వాటిని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. హుదూద్ తీరం దాటినప్పటికీ ఈ నెల 15 వరకు తుఫాను ప్రభావం ఉత్తర తెలంగాణపై అధికంగా ఉండే అవకాశం ఉండడంతో ముందస్తుగా అన్ని చర్యలు తీసుకుంది తెలంగాణ సర్కార్.